ద ఫైనల్ మీటింగ్ August 31. ఇక చివరి అంకంలోకి వచ్చేసాం. నవజీవనానికి బయలుదేరే ముందు 31 ఆగస్ట్ చిట్ట చివరి మీటింగ్. ఎంతమంది ఉంటారు దీనికి? ఫర్ ద ఫైనల్ మీటింగ్ ఇన్ ప్రిపరేషన్ ఫర్ ద న్యూ లైఫ్ బాబా ఇన్స్ట్రక్టెడ్ ఆల్ ఆఫ్ ద 35 men టు బీ ఇన్ ది మండలి హాల్. 35 అట, ముందు 32 అన్నారు, కానీ ఇక్కడ 35 అని పిలిచారు. వీళ్ళందరూ కూడా మండలి హాల్లో లోయర్ మెహరాబాద్లో 8 గంటలకల్లా 31 ఆగస్టు నాడు సమావేశం అవ్వాలి అనేవారు. బాబాతోటి సమావేశం అంటే చాలా ఉపద్రవం. ఇప్పుడు మనం సెంటర్కి వస్తున్నట్టుగా 6:01, 6:15, 7:01, 7:45, 8:01 ఇలాగా రావడం అనేటువంటిది అసలు ఊహ కూడా అందని విషయం. 6:01కి ఎవడన్నా వచ్చేటంటే నిలదీసేసేవారు, అలా గోడ కుర్చీ వేయించినంత పని చేసేవారు బాబా. ఎందుకని భగవంతుడితో వ్యవహారం ఇది. భగవంతుడితో అపాయింట్మెంట్. మనం సినిమాకి ఎప్పుడైనా లేట్కి వెళ్తామండి? డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుంటే ఎప్పుడైనా లేట్కి వెళ్తామా? బండి ఎక్కాలంటే రైలు ఎప్పుడైనా లేట్కి వెళ్తామా? అంటే బాబా సమావేశానికి మాత్రం లోకువ మనకి. ఎందుకని మన తండ్రి ఏమి చేయడు, మనకి ధైర్యం. కానీ ఆ డాక్టరు, ఆ సినిమా వాడు మన కోసం ఆగడు వాడు. కాబట్టి మనం టైంకి వెళ్తామా? ఈయన పాపం ఓన్లీ అని సర్దుకోవడానికి ఎప్పుడూ రెడీగా ఉంటాడు. కాబట్టి మనకి లోకువ. కానీ ఆయన అవతార కార్యక్రమం దగ్గర మాత్రం ఎక్కడా రాజీ పడేవాడు కాదు ఆయన. ఇట్ వాస్ దిస్ మీటింగ్ దట్ వాస్ టు డిసైడ్ హూ వుడ్ జాయిన్ బాబా ఇన్ ది న్యూ లైఫ్. అంతిమ నిర్ణయము జరిగేటువంటి ఆ సమావేశమే. ఎవడెవడు బాబాతో శాశ్వతముగా నవజీవనమునికి వెళ్ళి, శాశ్వతమైన నవజీవనం అప్పుడు. ఇప్పుడంటే మనం 2.5 ఏళ్ళని చదువుకుంటున్నాం పుస్తకం. ఎందుకని సస్పెన్స్ లేదు మనకి. చివరి క్లైమాక్స్ తెలిసిపోయింది మనకి, పుస్తకంలో ఉంది కాబట్టి. కానీ వాళ్ళకి అప్పుడు అంతా సస్పెన్స్, లైవ్ అన్నమాట వాళ్ళకి. బాబా నేను ఎప్పటికీ తిరిగి రాను అని చెప్పాడు. అలాగూ బాబా యొక్క సన్నిధానమును జీవితాంతము ఎవరు అనుభవించే అదృష్టము దొరుకుతుందో తేలిపోయేటువంటి రోజు. అంటే మరి ఎంత ప్రధానమైనటువంటి రోజు మనం ఊహించుకోవచ్చు. అంటే బాబా కూడా ఉన్నవాళ్ళకి everyone was told to bathe beforehand and to put on fresh clothes. ముందే బాబా ఏది కూడా ఆషామాషిగా వదిలిపెట్టండి. ఆ రోజు 8 గంటలకు వచ్చేటప్పటికల్లా స్నానం చేసి రావాలి, అందరూ శుభ్రమైన బట్టలు వేసుకొని రావాలి. అది కూడా బాబా ముందుగానే తెలియపరిచేశారు. అంటే కొత్త బట్టలు కాదు, శుభ్రమైన బట్టలు. ఆయన ఎప్పుడూ కొత్తవి అవేం చెప్పేవారు కాదు. కానీ చిరిగిపోయిన బట్టలు ఎప్పుడు వేసుకుంటే కోప్పడేవారు బాబా. ఎవడైనా సరే కుట్టుకోవచ్చు కదా, సూది దారం లేదా. సో బీరతనాన్ని ఆయన ఎప్పుడు కూడా తోలనాడడం, అవమానించడం, చిన్నబుచ్చడం చేసేవారు కాదు. కానీ మన బద్ధకాన్ని మాత్రం పర్లేదులే ఎలా ఉంటే ఏమో దాన్ని ఒప్పుకునేవారు కాదు. నలుగురిలో శుభ్రంగానే ఉండాలి కదా. ఆ చిరిగిపోతే కుట్టుకోవచ్చు కదా. బాబాయే తన అంగి చిరిగిపోతే ఆ మెహరాకిచ్చి కొట్టమనేవారు. ఆ కన్నాలన్నీ ఇలా కుట్టించి వేసుకునేవారు. ఆయన ఎప్పుడు చిరుగు కనపడితే ఒప్పుకునేవారు. అది వేసుకునే ముందు ఇలా చూసేవారట, లైట్ కేసి పెట్టి ఎక్కడన్నా చిల్లు కనపడితే ఇచ్చేసేవారట. బాబాయ్ దీనికి చిల్లు ఉంది, ఇది కుట్టేసి అప్పుడు నాకు వెయ్యి అనేవారట. ఒప్పుకునేవారు కాదు. ఆయన కూడా వేసుకునేవారు కాదు. ఎవరు విమెన్ మండలి అయినా సరే చెప్పేవారట, ఇలా చిరిగిపోయినవి వేసుకో. టర్నింగ్ టు డాక్టర్ గని, బాబా వాన్ హిమ్ టు పే హీట్ టు దిస్ ఆర్డర్. డాక్టర్ గని కేసు చూసి బాబా అన్నారు, నా ఆర్డర్ జ్ఞాపకం ఉందా అని అడిగారు. ఎందుకని వాడు బద్ధకుడు, స్నానం చేయడం ఇష్టం ఉండేది కాదు. మీరు బాబా జీవితంలో చూస్తే డాక్టర్ గనికి తొలి రోజుల నుంచి కూడా రోజూ స్నానం చేయడం అంటే ప్రాణాంతకంగా ఉండేది అతనికి. జ్ఞాపకం ఉంది కదమ్మా. లోపల చన్నీళ్ళ స్నానం 4 గంటలకల్లా చేయాలంటే లోపలికి దూరి బాత్రూమ్ వోల్ట్ వేసుకొని ఆ బకెట్తో మగ్గులో నీళ్లు తీసి గోళ్ళకు కొడుతూ ఉండేవాడు, చేస్తున్నట్టుగా నటించి. కాడు కడుక్కొని తుడుచుకున్నట్టుగా యాక్ట్ చేసి బయటకు వచ్చేవాడు. ఎందుకని కఠోరమైన చలి, అది మామూలు చలి కాదండి. ఆ చలిలో చన్నీళ్ళు స్నానం చేయమనేవాడు ఆయన. చాలా కష్టంతో కూడుకున్న విషయం. అందుకని ఘనీకేష్ తిరిగి జ్ఞాపకం ఉంది కదా నా ఆర్డర్ అన్నారు. ఎవ్రీవన్ న్యూ దట్ గని వాజ్ సో లేజీ దట్ హీ టుక్ ఎ బాత్ ఓన్లీ ఆన్ ఫ్రైడేస్. మహమ్మదీయుడు జన్మతః గని కాబట్టి ఫ్రైడే నాడు వాళ్ళు ప్రత్యేకంగా వారానికి సరిపడా పూజ చేస్తారు. కాబట్టి ఆ రోజు వాడు స్నానం చేస్తాడు, మిగిలిన రోజులు డౌటే అని అందరికీ తెలిసట ఆ విషయం. అండ్ హీ వాజ్ నోన్ టు స్లీప్ ఇన్ హిస్ క్లోత్స్ టు అవాయిడ్ హ్యావింగ్ టు డ్రెస్ ఇన్ ద మార్నింగ్. అతనికి ఒక దొరలవాటు ఉండేదట. ఏమిటి?
బట్టలు మార్చుకొని లుంగి వేసుకొని బనీని వేసుకొని పడుకోవడం ఉండేది కాదు. మళ్ళీ పొద్దున బట్టలు ఎవడు వేసుకుంటాడు అని ఈ బట్టలతోటే పడుకునేవాడు, ఆ బట్టలతోటే మళ్ళీ పొద్దున లేచిపోయేవాడు, ఆ పళ్ళు తోమేసుకొని తినేసేవాడు, అంతే. మళ్ళీ ఆ బట్టలతోటే పడుకుంటూ ఉండేవాడు. అంత బద్ధకం అతనికి. ఎర్లీ ది నెక్స్ట్ మార్నింగ్ ద హాల్ వాజ్ స్వెప్ట్ అండ్ వాష్డ్ క్లీన్ by Padri, one of the early Mandali, and no one was allowed to enter before the appointed time. ఎంత ఖచ్చితంగా ఉంటాయి చూడండి బాబా ఆర్డర్స్. 8 గంటల్లోగా ఎవడు కూడా హాల్లోకి ప్రవేశించడానికి వీల్లేదు. అయితే తెల్ల వారేటప్పటికే పాద్రి ఒక్కడు లోపలికి వెళ్ళి అదంతా ఊడ్చి కడిగి శుభ్రం చేసి పెట్టాలి. ఎవడో సాయం కూడా చేయకూడదు, ఇంకెవరికి పర్మిషన్ లేదు, వాడు ఒక్కడే. ఎంత హాల్ అది, లోయర్ మెహరాబాద్ హాల్ అంటే ఆ హాల్ అంతా అతను ఊడ్చి కడిగి శుభ్రం చేశాడు. స్పెషల్ అరేంజ్మెంట్స్ వర్ మేడ్ ఫర్ దోస్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ మెహరాబాద్ టు కంప్లీట్ దేర్ బాత్ ఇన్ టైం. మెహరాబాద్లో ఉన్నవాళ్ళు ఎలాగో ఏర్పాట్లు ఉంటాయి, బయట నుంచి వచ్చేవాళ్ళకు కూడా ఏర్పాట్లు చేయబడ్డాయి. వాడు 8 గంటల లోపలే స్నానం అయిపోవాలి. ఇప్పుడు చూడండి, మనం అమరతిథికి 31 కల్లా అందరూ స్నానం చేసి 12 గంటల మౌనానికి వెళ్ళడం కోసం రాత్రి 12 గంటల నుంచి వేడి నీళ్ళు కాచి స్నానాలు 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 అని ఆ మైకుల్లో చెబుతూ ఉంటారు. ఎందుకని అది మనకు ప్రధానమైనటువంటి ఘట్టము. అప్పటికి స్నానం చేయకుండా ఎవడో దౌర్భాగ్యుడు అనమాట వెళ్ళినవాడు. అందుకని అప్పటి నుంచే 12 గంటల ముందే ఆ వేడి నీళ్లు రెడీగా పెడుతూ ఉంటారు. అలాగే అప్పుడు కూడా ముందుగానే ఈ నీళ్లు స్నానానికి రెడీగా సిద్ధంగా ఉండేలాగూ జాగ్రత్త తీసుకున్నారు బాబా. As Ravu Sahib upstairs his train passed Mehrabad from Bombay, a car was immediately sent to the railway station to pick him up because there were little time to spare before another meeting. అలాగే రావు సాహెబ్ అనేటువంటి ఒక మండలి సభ్యుడు ఉన్నాడు. వాడు బొంబాయి నుంచి రైల్లో వస్తాడు. పాపం ఆ రైలు అప్పుడే దిగుతుంది, అది ఎంతో టైం ఉండదు కనుక వాడి కోసం కారు పంపించారు. అంతేగాని నువ్వు 8:30కు వచ్చినా పర్వాలేదు అనలేదు బాబా. కావాలంటే కారు పంపిస్తాను నీకు టైం లేవు, అంతేగాని టైం అంటే టైమే. అందుకే ఇప్పుడు మెహరాబాద్లో కూడా అంత ఖచ్చితంగా ఎందుకుంటారండి, అది బాబా స్టైల్. అది 5:30కి గంట కొట్టే అంటే అర్థం ఏంటి, ప్రతివాడు లేచి మొహం కొడుకుని తీరాలి, విధేయత అర్థం అది. నేను పడుకుంటానండి, నేను 7:30కి లేపుస్తానంటారు, అది కాదు బాబా ఆర్డర్, అది కాదు. మెహరాబాదు ప్రాంగణంలో ఆయన ఆర్డర్ ప్రకారం మనం ఉండాలి, తప్పదు. 5:30కి లేచి మళ్ళీ పడుకోండి కావాలంటే, కానీ లేచిపోవలసిందే అంత ఖచ్చితంగా. అలాగే టైం 7:45కి బ్రేక్ఫాస్ట్ క్లోజ్ అంటే క్లోజే, ఇంక మళ్ళీ అనుమానం ఏమి లేదు. దయ దాక్షిణ్యము ఇవి వేరు, క్రమశిక్షణ వేరు. కనీసం మెహరాబాదులో ఉన్న ఆ 4 రోజులైనా క్రమశిక్షణ పాటించడానికే మనం ప్రయత్నం చేయాలి తప్ప ఏం మరీ చేదస్తంగా ఏంటండి ఇలాగా అని మన ఇంట్లో కుదురుద్ది. అది మనం అక్కడికి వెళ్ళాక దాన్ని గౌరవించాలి కదా. బాబా స్టైల్ అదనమాట. కారు పంపిస్తాను కావాలంటే స్టేషన్కి, కారు పంపించారు వాడి కోసం ప్రత్యేకంగా, టైం సరిపోదు కాబట్టి. When he arrived at Mehrabad, he was surprised to be hastily escorted to the bathroom to take a bath before the meeting. కారులో ఇలా దిగాడు, దిగ్గానే ఒక మండలి సభ్యుడు ఇదిగో బాత్రూమ్ అక్కడ పద 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 బకెట్ నీళ్ళు పట్టుకొని భుజం మీద టవలెట్టుకొని తీసుకెళ్ళి లోపలితో వచ్చాడు బాత్రూంలోకి. ఇదేంట్రా బాబు అనుకుని ఆశ్చర్యపోయాడు. అంటే అంత స్ట్రిక్ట్ ఆ టైము, అందరూ స్నానం చేసే రావాలి అని బాబా ఆర్డర్. ఆ ఆర్డర్ ప్రకారమే అందరూ పాటిస్తూ ఉన్నారు. The men were waiting outside Mandi Hall at Mehrabad when Baba's car arrived from Mehrabad. మొత్తము ఈ 35 మంది ఆ మండలి హాల్ బయట వేచి ఉన్నారు. బాబా వస్తాడు కదా, బాబా కారులో మెహరాజాద్ నుంచి వచ్చారు. వీళ్ళంతా సిద్ధంగా ఉన్నారు. Earlier he had said that no one was to enter the hall before 8 AM. 8 లోపల ఎవ్వడు లోపలికి అడుగు పెట్టొద్దని ముందే ఆర్డర్ ఇచ్చి ఉన్నారు కాబట్టి అందరూ బయటే ఉన్నారు. Therefore he also remained sitting at the bench on the veranda until the appointed time. 10 నిమిషాల్లోకి ఎందుకు అందుకు వచ్చేసారు బాబా. టైం చూశారు, అక్కడే అరుగు మీద బెంచ్ ఉంటే బెంచ్ మీద కూర్చున్నారు. 8 దాకా లోపలికి వెళ్ళడానికి నేను కూడా అంతే అన్నారు. ఎప్పుడూ కూడా బాబా నాకొక రూలు మీకొక రూలు అని ఎప్పుడు ఏనాడు ఆయన అలా వ్యవహరించలేదు. ఒక వీడియో ఫిల్మ్లో చూడొచ్చు మనం. అందరూ కూడా డెలిగేట్ ఫీజు
ఒక సహవాసి 5 రూపాయలు కట్టి బ్యాడ్జి తీసుకొని లోపలికి వెళ్ళాలి. బాబా కూడా ఇరుచుతో చెప్పి 5 రూపాయలు ఇమ్మని ఆ బ్యాడ్జ్ ఇక్కడ పెట్టుకొని లోపలికి వెళ్ళారు బాబా. అంటే అంత ఖచ్చితంగా ఆయన ఆచార్యుడు అంటే ఆయన ఆచరించి చూపుతాడు ముందు. ఆయన ఏమిటి ప్రాక్టికల్, ద మోస్ట్ ప్రాక్టికల్ మాస్టర్. అంచేత ఆ టైం 8 అయ్యే వరకు ఆయన కూడా బెంచ్ మీదే బయట వరండాలో కూర్చున్నారు బాబా. ద మెన్ గ్యాదర్డ్ అరౌండ్ హిమ్ ఇన్ఫార్మలీ. సో అందరూ మరి బాబా అక్కడ కూర్చొని ఇస్తారా, చుట్టూ చేరిపోయారు బాబా చుట్టూ అందరూ. ఎట్ వన్ పాయింట్ హీ గెస్చర్డ్ ఫర్ గడేకర్ అండ్ బాబాదాస్ టు కమ్ ఫార్వర్డ్. గడేకర్ గడేడి ఎక్కడున్నాడన్నారు బాబా. అలాగే బాబాదాస్ వీళ్ళిద్దరినీ ముందుకు రమ్మని హెచ్చరించారు బాబా. పాయింటింగ్ టు దెమ్ హీ సెడ్ టీజింగ్లీ. వాళ్ళిద్దరిని ఆట పట్టిస్తూ ఇలా అన్నారు బాబా, బాబాదాస్ హ్యాస్ మోర్ చాలాస్ దాన్ ఐ హ్యావ్ అండ్ గడేకర్ హ్యావ్ మోర్ గురూస్. బాబా తమాషాగా అన్నారు, ఈ బాబాదాస్ గారికి అతను గెడ్డము మంచి గురువులాగే ఉంటాడు మనిషి. ఆ ఫోటో చూస్తే మనకు తెలుస్తుంది. నాకంటే ఎక్కువ మంది శిష్యులు ఉన్నారు వీడికి అన్నారు అని గడేకర్ని పిలిచారు. వీడికి ఉన్న గురువులు ఎవరికో ఉండొచ్చు, వీడికో గురువు అని అతన్ని ఎగతాళి చేశారు బాబా. బాబాదాస్ had a long hair and a beard and wore a long robe, so he was often taken by simple people to be a guru. ఇతను తెల్లటి బట్టలు వేసేవాడు, పెద్ద గడ్డ ఉండేది, తల కూడా ఇలా జడలు కట్టి ఇలా ఉండేది. అప్పుడు అందరూ ఓహో గురువు గారు గురువీన అనుకునేవారు అతను చూసి. అందుకని బాబా అలాగూ అన్నారు. Gadekar, on the other hand, was so innocent that he would look on every sadhu as an advanced soul to reward. పాపం గడేకర్ ఎవడో దారంటే ఒక సాధు వెళ్ళిపోతుంటే బెచ్చగాడు ఆయన చూసి దండం పెట్టేవాడు. ఇలాగ అమ్మో చాలా ఉన్నతి చెందినటువంటి ఆత్మ అనుకునేవాట. ఎవరిని చూసినా ఇలా సాధువులాగా ఎవరిని చూసినా అమ్మో చాలా పరిణతి చెందినవాడు అని గౌరవిస్తూ ఉండేవాడు. ఇన్ ఏ ప్లేఫుల్ మూడ్ బాబా జోక్ విత్ దెమ్. ఇలా ఇంత గంభీరమైన వాతావరణంలో కూడా ప్రభు హాస్యాన్ని రంగరించి వాళ్లతో చమత్కారం చేస్తూ ఉన్నాడాయన. ఎగ్జాక్ట్లీ అట్ 8 AM బాబా స్కూటర్ కరెక్ట్గా అలా 8 అవగానే బాబా లేచి నుంచి ఉన్నారు బెంచ్ మంచి అని ఎంటర్ ది హాల్లో అడుగు పెట్టారు. ఫాలోడ్ బై హిజ్ క్లోజ్ వన్స్. తను కూడా ఆయన అనుచరులందరూ కూడా బాబా కూడా వెళ్ళారు. ఫర్ ఎ ఫ్యూ మినిట్స్ హీ స్టూడ్ ఇన్ ఏ కార్నర్ బిహైండ్ హీ చైర్. ఆ మండలి హాల్లో ఆయన సోఫా ఉంటుంది, మనం వెళ్ళగానే మీరు చూస్తారు. ఆ సోఫా వెనక కాసేపు కూర్చున్నారు బాబా అందరూ సెటిల్ అయ్యే వరకు. హీ ఆస్క్డ్ పాద్రి టు వాక్ ఫ్రమ్ వన్ సైడ్ ఆఫ్ ది హాల్ టు ది అదర్ 7 times, హ్యూమరస్లీ రిమార్కింగ్, సపోజ్ ఎ క్యాట్ హ్యాడ్ క్రాస్డ్ మై పాత్, పాద్రీస్ పేసింగ్ విల్ వార్డ్ ఆఫ్ అండ్ ఈ విల్ స్పిరిట్. అది బహుశా పార్సీల్లో మనకి చూడండి, ఏదైనా పిల్లి ఎదురొస్తే ఏదో ప్రమాదం అంటాం కదా, అనమాట చమత్కారం. బాబా అన్నారు ఆ పాద్రిని హాల్లో ఈ కొస నుంచి ఆ కొసకి 7 సార్లు తిరిగేరా నువ్వు. బాబా టుక్ హిస్ సీట్ వైల్ ఎ మెన్ సాట్ అరౌండ్ హిమ్ అండ్ ఎ గ్రీన్ కార్పెట్ స్ప్రెడ్ అవుట్ ఆన్ అ స్టోన్ ఫ్లోర్. ఆ మండలి హాల్లో నాపరాళ్లతో వేసినటువంటి నేల ఉంటుంది. ఇప్పటికీ నాపరాళ్లే ఉన్నాయి యథాతథంగా. అక్కడ ఒక గ్రీన్ కలర్లో ఉన్న కార్పెట్ వేయించారు బాబా. బాబా ఇలాగ తన సోఫాలో కూర్చోగానే వీళ్ళందరూ ఆ తివాచి మీద కూర్చున్నారు. పాద్రి వాజ్ ఆస్క్డ్ టు సీ దట్ ఆల్ ద విండోస్ అండ్ డోర్స్ వర్ క్లోజ్డ్. కిటికీలు తలుపులు మొత్తం మూసేయమన్నారు బాబా ఆ మండలి హాల్. ఆఫ్టర్ నోటింగ్ దట్ ఆల్ ఎక్సెప్ట్ హిస్ బ్రదర్ బేరం వర్ ప్రెజెంట్ and that there would be no intrusion by anyone, Baba briefly explained the purpose of the gathering. తన తమ్ముడు బెహరం తప్ప అందరూ వచ్చేశారు అని గమనించారు బాబా. ఇంకెవడు రాడు, కొత్తవాడెవడు, అందుకని తలుపులు వేసేయమన్నారు అనమాట బాబా. బాబా బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద పర్పస్ ఆఫ్ ది గ్యాదరింగ్. ఈజ్ ద డిమీనర్ వాజ్ సీరియస్. బాబా చాలా గంభీరంగా మారిపోయారు. గంభీరం అంటే మామూలు గంభీరం కాదని, అసలు ఆయన కళ్ళల్లోకి చూసి దమ్మే ఉడికే ఉండదు. బాబుజీ వాళ్ళు చెప్తూ ఉంటారు, బాబా కోపం అంటే మీరు ఎవరు అసలు నిలబడలేరు, మేము తలుపులు వెనక్కి పోయి దాక్కునేవాళ్ళం అని చెప్తాడు బాబుజీ. అంత భయం వేస్తుంది ఆయన. ఏ భంగిమనైనా సరే సంపూర్ణముగా పోషించగలడు. ఆనందమైన కోపమైన అంత తీవ్రంగా చూపించగలుగుతూ ఉండేవాడు ప్రభు. ఆయన చాలా గంభీరంగా
మారిపోయి అసలు ఎందుకు పెట్టాను ఇవాళ మీటింగ్, ఏమిటి నేను ఆశించిన ప్రయోజనం ఈ మీటింగ్ ద్వారా అని చెప్పారు. ఫస్ట్ he reminded those who had come from outside Ahmednagar that they were selected from a list of 1200 men. మెహరాబాద్లో తనతో పాటే ఉండేవాళ్ళు అందరికీ విషయాలు తెలుసు, రోజు నలుగుతున్న దగ్గర కొత్తగా బయట నుంచి వచ్చారు పాపం చాలామంది. వాళ్ళని ఉద్దేశించి బాబా చెప్పారు, మీ 35 మంది నేను సెలెక్ట్ చేసిన వాళ్ళు, తెలుసా మీకు ఈ విషయం? వీరికే మీరు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరినీ నేను పిలవలేదు. 1200 మంది బాబా మీ కూడా మేము వచ్చేస్తాము అని తమ సంసిద్ధను తెలియపరిస్తే ఈ 35 మందిని నేను ఎంచాను, నేను కనుక మీరు ఈ మీటింగ్కి వచ్చారు అని చెప్పారు బాబా. వెన్ బాబాస్ బ్రదర్ బెహరం కేమ్ లేట్, he had to remain outside the hall listening to the veranda during the entire meeting. బాబా తమ్ముడు బెహరం ఈ మీటింగ్ ఇలా మొదలై ఒక 5 నిమిషాలు అయింది, ఇలా లోపలికి అడుగు పెడుతుంటే బయట ఉండి సమావేశం అంతా ఆ కిటికీలోంచి విను, అక్కడే ఉన్ను అని మొత్తము ఆ సమావేశము జరిగినంతసేపు అలా బయటే ఉండి ఈ లోపల చర్చలన్నీ వినమన్నారు వాడిని. అది పనిష్మెంట్గా, అంటే ఎంత మెటిక్యులస్గా బాబా ఉండేవారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. బాబా కంటిన్యూడ్, ఫ్రమ్ అమాంగ్ us the many I have specially called a few of you to attend this important meeting. అతి ముఖ్యమైన ఈ మీటింగ్కి 1200 మంది నుంచి ఎంపిక చేసిన మిమ్మల్ని పిలిచాను నేను. ఐ హ్యావ్ స్పెషల్లీ బీ వెరీ అటెంటివ్, చాలా శ్రద్ధతో మీరు వినాలి నేను చెప్పే మాటలు. థింక్ ఓవర్ థరోలీ వాట్ యు హియర్, నా మాటలు మీరు వింటారు కదా, విన్నాక బాగా ఆలోచించండి మీ మనసు పెట్టి. యూ విల్ సూన్ గెట్ ఎ సర్క్యులర్ విచ్ యూ షుడ్ కేర్ఫుల్లీ గో త్రూ అండ్ అరైవ్ ఎట్ ఎన్ ఆనెస్ట్ కంక్లూషన్. మీరింటికి వెళ్ళిపోయాక మీకు ఒక సర్క్యులర్ పంపిస్తాను, అందులో అన్ని విషయాలు కూలంకషంగా మీకు తెలియపరుస్తాను. అప్పుడు బాగా మంచి చెడ్డ ముందు వెనక ఆలోచించి మీ నిర్ణయం తెలియచేయండి. Then Kaikobad, Rankin, Khak Sahib and Kalimama were asked to read out certain passages from Avesta, the Bible, the Quran and the Gita respectively. మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం, 4 ప్రధానమైన మతాలకు చెందినటువంటి 4 సభ్యుల్ని లేవమని వాళ్ళని ఆ మత గ్రంథము నుంచి కొన్ని వాక్యాలు చదవమన్నారు. బిఫోర్ ది బిగాన్, వాళ్ళు 4 లేచారు చదవడానికి. వాళ్ళు మొదలు పెట్టే ముందు 1 నిమిషం అన్నారు బాబా. బాబా కన్వేడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు ఇన్వోక్ గాడ్స్ ఫర్గివ్నెస్ ఫర్ మై సెల్ఫ్, ఫర్ ద మండలి అండ్ ఫర్ ఎవ్రీ వన్ త్రూ ఆల్ 4 అప్రోచెస్, జొరాస్ట్రియన్, క్రిస్టియన్, ముస్లిం, హిందూ టు గాడ్. బాబా అన్నారు, మొట్టమొదటిగా నేనే నా తరపున, నా మండలి వాళ్ళందరి తరపున, మీలో ఉన్న ప్రతి ఒక్కడి తరపున క్షమించమని భగవంతుణ్ణి ప్రాధేయపడుతూ ఉన్నాను నేను. ఎందుకని? ప్రపంచంలో అనేక మార్గాలు ఈ మతాలు, ప్రతి మార్గము ద్వారా ఆ భగవంతుడిని అడుగుతున్నాను నేను. ఓ హిందూ భగవంతుడా, ఓ క్రైస్తవ భగవంతుడా, ఓ మహమ్మదీయ భగవంతుడా, ఓ జొరాస్ట్రియన్ల భగవంతుడా, ఈ 4 మార్గాలు అని నేనే అడుగుతూ ఉన్నాను అన్నారు బాబా. At the conclusion of the 4 recitations, referring to Khak Sahib's melodious reading, Baba remarked, ఈ ఖాక్ సాహెబ్ అనేవాడు మహమ్మదీయుడు, చాలా అందంగా చదివాడు. అందరిలో ఇస్లాం ఉర్దూ చాలా అందంగా ఉంటుందండి, అది చదవడానికి వినడానికి కూడా. ఇఫ్ గాడ్ కెనాట్ బి మూవ్డ్ బై సచ్ ఎ బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్, దెన్ గాడ్ మస్ట్ బి ఎయిదర్ డెఫ్ ఆర్ డెడ్. బాబా అన్నారు, ఎంత బాగా చదివేవరా నువ్వు, నీవు చదివినటువంటి ప్రార్థనకే స్పందించకపోతే భగవంతుడికి చెవుటోడన్నా ఉండాలి, లేక మరణించిన వాడైనా ఉండాలి, అంత బాగా చదివేవు నువ్వు అని మెచ్చుకున్నారు, ప్రశంసించారు బాబా. బాబా దెన్ రోజ్ ఫ్రమ్ ఈ చైర్ అండ్ ఎవ్రీవన్, తన ఆసనం నుంచి బాబా లేచి నుంచున్నారు. అందరూ కూడా బాబాను చూడగానే లేచి నుంచున్నారు. ద ఫాలోయింగ్ ప్రేయర్ వాజ్ రెడ్ అలౌడ్ ఆన్ హిస్ బిహాఫ్. బాబా, ఇదిగో నేను చేసే ప్రార్థన, ఇది చదివి వినిపించు అని బాబా ఆ ప్రార్థనలో పాల్గొన్నారు. ఐ ఫర్గివ్ ఈచ్ అండ్ ఎవరీ డిసైపుల్, డివోటీ అండ్ ఫాలోవర్స్. నా శిష్యులు, నా ప్రేమికులు, నా అనుచరులు, వీళ్ళందరినీ వాళ్ళ తప్పులకు నేను క్షమిస్తూ ఉన్నాను. ఆల్ హిజ్ వీక్నెసెస్ టు డేట్, ఈ క్షణము వరకు వాళ్ళు చేసిన తప్పిదాలు, వాళ్ళ బలహీనతలు అన్నీ కూడా నేను క్షమిస్తూ ఉన్నాను.
అండ్ ఎనీ డిసొబీడియన్స్ ఆన్ హిస్ పార్ట్ అంటిల్ నౌ. ఇప్పటి వరకు నా ఆజ్ఞలు ఉల్లంఘించినందుకు కూడా వాళ్ళని నేను క్షమించేస్తూ ఉన్నాను. అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై సెల్ఫ్ ఐ ఫర్గివ్ మై సెల్ఫ్ ఫర్ ఎనీ పెయిన్, ఇంజస్టిస్ ఆర్ రాంగ్ దట్ ఐ మే హ్యావ్ డన్ టు ఎనీ ఆఫ్ దెమ్. నేను వాళ్ళ మీద వాత్సల్యముతోనూ వాళ్ళని సరిదిద్దుదామనే అభిప్రాయంతోనూ వాళ్ళని నొప్పించి ఉంటే నేను కూడా తప్పు చేసినట్టే కదా, నన్ను నేను క్షమించుకుంటూ ఉన్నాను. దెన్ హీ యాడెడ్, అప్పుడు ఇలా అన్నారు బాబా, దిస్ ఈజ్ ద లాస్ట్ సెరిమనీ అండ్ హీర్ ఆఫ్టర్ దెర్ విల్ బి నో ఫర్దర్ సెరిమనీస్ అండ్ లైక్ వైజ్ నో ప్రేయర్స్ విల్ బి ఆఫర్డ్. ఇదే ఆఖరి తంతు, ఇక దీని తర్వాత నవజీవనంలో ఇంకేం ఉండవు. ప్రార్థనలు, క్షమించడాలు ఇవేవి ఉండవు. ఎందుకు నేను మీలో ఒకరిని అయిపోతాను. నేను ఇప్పుడు భగవంతుడు మానవుడు రెండు పాత్రలు ఆయనలో ఉన్నాయి కాబట్టి నేను క్షమిస్తున్నాను అని చెప్తున్నాడు ఆయన. ఈ తర్వాత ఇంకేమీ ఉండవు. ద మీటింగ్ బిగాన్ అని కూర్చున్నారు. మీటింగ్ మొదలైంది. ఫర్ ఎవ్రీవన్స్ బెనిఫిట్ బాబా డైరెక్టెడ్ రంజు టు నెరేట్ ఇన్ బ్రీఫ్ ఆల్ దట్ హ్యాడ్ టేకెన్ ప్లేస్ డ్యూరింగ్ ద ప్రీవియస్ మీటింగ్స్. ఇప్పటికే బోల్డ్ మీటింగ్లు జరిగాయి కదండి. ఆ రంజును లేచి ఏమేమి జరిగాయో క్లుప్తంగా నువ్వు చెప్పేరా అన్నారు. అంటే నవజీవనానికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ఎవరెవరు వెళ్ళాలి, వెళ్ళిపోవాలంటే మనం ఏం చెయ్యాలి, ఈ ఆస్తులన్నీ అమ్మేయాలి కదా, నా మీద ఆధారపడిన కుటుంబాలను రోడ్డు మీద పడేయకూడదు, డబ్బు కావాలి కాబట్టి ఇవన్నీ అమ్మేయాలి. మళ్ళీ నా మొహం మీరు చూడకపోవచ్చు, నేను మళ్ళీ వస్తానని గ్యారంటీ ఏమీ పెట్టుకోవద్దు. ఇవన్నీ చెప్పించేశారు రంజుతో. డాంకిన్ దెన్ రెడ్ అవుట్ ఇన్ ఇంగ్లీష్ ద టెక్స్ట్ ద న్యూ లైఫ్ సర్క్యులర్ అండ్ కండిషన్స్. అప్పుడు డాక్టర్ విలియం డాంకిన్ లేచి ఇంగ్లీష్లో నవజీవనము షరతులన్నీ చదివి వినిపించాడు. Baba interrupted him a few times to clarify and to stress the significance and implication of some of the conditions. మధ్య మధ్యలో బాబా ఆగమని దాని మీద కొంత వివరణ ఇచ్చేవారు. బాబా నొక్కి నొక్కి చెప్తూ ఉండేవారు. బాబా ఈ వార్న్ ఒక చోట ఇలా హెచ్చరించారు అందరినీ. ఐ వాంట్ యు ఆల్ టు గో త్రూ ది సర్క్యులర్ వర్డ్ బై వర్డ్ అండ్ మోస్ట్ కేర్ఫుల్లీ బిఫోర్ యు డిసైడ్. ప్రతి అక్షరము కూడా 10 సార్లు చదువుకోండి, అప్పుడు నిర్ణయం చెప్పండి. అంతేగాని ముందు అన్నిటికీ బుర్ర ఒక్కటేసి తర్వాత కష్టం బాబా, అవ్వదు బాబా అంటే కుదరదు. ఇట్ వుడ్ బి బెస్ట్ ఇఫ్ యు అకంపెనీ మీ అండ్ అవాయిడ్ కంప్లీట్లీ బై ఆల్ ఆర్డర్ అండ్ కండిషన్స్ 100%. నాకు ఏది ఇష్టం అని అడుగుతారా? మీరు అందరూ కూడా 100% విధేయతతో ఆ షరతులన్నీ ఒప్పుకొని నాతో పాటు రావడమే నాకు ఇష్టం, నా తరపున నేను చెప్తున్నాను అన్నారు. Although your faith, love and service for me have been greater than mine would have been for my own master, these conditions might prove your undoing. నిజంగా బాబా అంటున్నారు, నేనే మీ స్థానంలో ఉంటే మీ గురువును ఇంతగా ప్రేమించి ఉండేవాడిని కాదేమో, ఇంతగా సేవించి ఉండేవాడిని కాదేమో. అంత గొప్పగా మీరందరూ నన్ను సేవిస్తూ ఉన్నారు. అయినా ఈ షరతులు అంత ఆషామాషిగా అమలుపరచడం కుదరదు సుమా అంటే ఆయన అంటున్నారు, ఇంత ప్రేమించేసాం కాబట్టి మాకేం డోకాలేదు అనుకోవద్దు సుమా, ఆలోచించుకునే చెయ్యండి మీరు. సో అన్లెస్ యు ఆర్ రెడీ టు లివ్ ద లైఫ్ ఆఫ్ కంప్లీట్ సత్యనాశి అండ్ అబ్సల్యూట్ ఒబీడియన్స్, ఇట్ వుడ్ బి బెటర్ టు స్టే బిహైండ్ అండ్ ఒబే ఇన్స్ట్రక్షన్స్ దట్ విల్ బి గివెన్ టు. 100కి 100 నన్ను నేను సర్వనాశనము చేసేసుకోగలను అని నీకు ధీమాగా ఉంటేనే ఒప్పుకో. సర్వనాశనం అంటే 100% అదే జరుగుద్ది. అమ్మో నా వల్ల కాదు అనుకుంటే మరేం ప్రమాదం లేదు, నీ ఇంట్లోనే ఉండిపో, నేను నీకు ఎలా బతకాలో చెప్తాను, అలా నువ్వు జీవించు, అది సులభం నీకు. ది ఎంటైర్ టెక్స్ట్ ద న్యూ లైఫ్ సర్క్యులర్ అండ్ కండిషన్స్ ఆర్ యాజ్ ఫాలోస్. అది అసలు నవజీవనం ఆ షరతులు ఎలా ఉంటాయో ఆ సర్క్యులర్ ఇక్కడ చెప్తున్నారు బాబా. దిస్ కమ్మెమరేషన్ ఈజ్ అడ్రస్డ్ ఓన్లీ టు సర్టన్ బాబాస్ ఇంటిమేట్ మెన్ మండలి నవ్ ఇన్ ఇండియా హూ మే విష్ టు షేర్ ఇన్ హిజ్ న్యూ లైఫ్ బై బీయింగ్ ఫిజికల్లీ నియర్ హిమ్. ఇది సర్వజనులకు నేను ఉద్దేశించి చెప్పడం లేదు ఈ విషయము. నన్ను ఎవరు సేవించి ప్రేమించి వారి జీవితమును నాకు అంకితము చేయడానికి సర్వసన్నద్ధముగా ఉన్నారో, ఇప్పటికే నా శిష్యులుగా ఉన్నారో వాళ్లకు మాత్రమే ఉద్దేశించబడినది ఈ విషయము. ద న్యూ లైఫ్ విల్ బిగిన్ ఆన్ October 16, 1949 and the conditions and orders
that will be binding on all those who accompany Baba, and the responsibility of any consequences that may follow are explained in various clauses that follow. 16 అక్టోబర్ 1949 నుంచి నవజీవనం మొదలవుతుంది. అయితే వాళ్ళు ఎలా జీవించాలి, వాళ్ళ బాధ్యతలు ఎవడు తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఇక్కడ పొందుపరచడం అయినది.